ఎలా ఉంది ఓజీ ఎక్స్పెక్టేషన్స్? భారీగా ఉందండి. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉంది? ఇప్పుడు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలాంటి రికార్డ్స్ వస్తాయి అనుకుంటారు? మొత్తం ఇప్పుడున్న రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టేసే. ఈరోజు ఈవెంట్లో ఎలాంటి లుక్ కనిపించబోతుంది? పొలిటికల్ లెక్క బాగుంటుందా లేకపోతే సినిమా లెక్క? పొలిటికల్ లుక్ అయితే ఇక్కడ కాదండి. డెఫినెట్గా ఆయన ఏ టైంకి ఏ అకేషన్కి ఏ లుక్లో ఉండాలనేది ఆయనకి కళ్యాణ్ గారికి బాగా తెలుసు. సో డెఫినెట్గా ఇది సందర్భానికి అనుకూలంగానే లుక్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉండబోతాయి స్పీచ్? డెఫినెట్గా ఈ మూవీ గురించి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ నేచర్ ప్రకారం మూవీ చూడమని అయితే ఎప్పుడు చెప్పరు. మన బాధ్యత ఫ్యాన్స్ అందరూ కలిసి మూవీని చూసి అలానే అందరికీ చెప్పి దీన్ని హిట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ అవసరం అయితే రాదనుకుంటాను. ఓజీ సినిమా ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇది పాన్ ఇండియా మూవ్ అవుతుంది. అలానే ఉన్నప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటిని కూడా తుడిచిపెట్టడానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హరిహర వీరమల్లు మూవీ కంటే ముందు అందరూ ఓజీ ఓజీ అని అంటున్నారు. ఎందుకు అసలు ఓజీ మీద ఇంత ఎక్స్పెక్టేషన్? ఓజీ ఇది పాన్ ఇండియా మూవీ అండి. అండ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి ఇది యూత్ క్రేజీ మూవీ. అఫ్కోర్స్ హరిహర వీరమల్లు కూడా మంచి క్యారెక్టరే, కానీ దానికన్నా కానీ ఇక్కడ యూత్ని అట్రాక్ట్ చేసే క్యారెక్టర్ ఉండటం వల్ల దీనికి బాగా క్రేజ్ ఉంది. చాలా ఎక్సైటింగ్గా ఉందండి. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎర్లీ 2K కిడ్స్ మాత్రమే పీకే యూఫోరియా అని చూశారు. ఇప్పుడు నుంచి జెన్జెడ్ కిడ్స్ కూడా పీకే యూఫోరియా ఏంటి, పీకే స్టామినా ఏంటి, ఓపెనింగ్స్ ఉన్న బలుపు ఏంటి, ఎందుకు కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటారు ఈ ఓజీతో చూపిస్తా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. 140 ప్లస్ అన్న, 140 మినిమం 140. మేము అంతా ఏపీ పల్నాడు ఎర్లీ మార్నింగ్ వస్తాం. మొత్తం ఇక్కడ ఫెస్టివల్ అట్మాస్ఫియర్, పండగ. మాకు సంక్రాంతి దసరా ఎలాగో పవన్ కళ్యాణ్ సినిమా వస్తే కూడా ఒక పండగ. మాకు అది ఒక పండగలా ఉంటది అన్నమాట. ఫ్యాన్ బాయ్ సుజిత్ గురించి చెప్పలేదు, ఇలా మాలాగా అరిచాడు పవర్ స్టార్ అనుకుంటా. ఇప్పుడు ఒకసారి మంచి సుజిత్ అయిపోయాడు, ఒక డైరెక్టర్ అయిపోయాడు. మేము కూడా అలాగే కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా ఫ్యూచర్ లో అవుదామని చూస్తున్నాం. సుజిత్ బ్రో మా ఇన్స్పిరేషన్. 25th పండగ బ్రయ, పండగ ఇంకా ఒక్కడే దేవుడు. సవాళ్ళు వేస్తాయి వస్తారు అనుకుంటున్నాం. అంటే అక్కడ అంగడి చేత మంచి డెబ్యూ బ్రో. మీ అందరు కూడా చెప్తున్నా, కలెక్ట్ మై డెడ్ బాడీ ఇన్ థియేటర్స్ 25th. సో అందరికీ హాయ్. నేను ఈరోజు ఓజీ ఈవెంట్కి వచ్చాను. సో ఎక్కడో చిన్న లోటు ఉంది హరిహరి వీరమల్లులో అభిమానులకి, భక్తులకి, ఫ్యాన్స్కి. ఆ లోటు ఈ ఓజీతో పోతుందని గట్టి నమ్మకంతో ఉండా. నేను పవన్ కళ్యాణ్కి వీర అభిమాని. సెలబ్రిటీ పాసెస్తో లోపలికి వచ్చానండి. కొన్ని వందల మంది బయట సెలబ్రిటీ పాసెస్ లేక వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ బ్లాక్ హిస్టరీ, 1000 కోట్లు కాదు పాన్ ఇండియా వరల్డ్ హిస్టరీలో మొత్తం మిగిలిపోవాలని అభిమానంగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, 1 కాదు 2 కాదు 1000 కోట్లు పక్క అభిమానం చెప్తున్న పవన్ కళ్యాణ్. ఈ సౌండ్ చూస్తుంటే అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు వీరాభిమానులు అండి. ఎవరు అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చిన పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు, ముసలి వాళ్ళు కూడా వచ్చారు ఈ ఈవెంట్ కి. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. రేపు మూవీ చూస్తున్నాం, చూడక ముందే రివ్యూ చేస్తున్నా. సూపర్ బాగుంది. తమన్ భయ్య తాగి కొట్టాడు, 2 చుక్కలేసి కొట్టాడు తమన్ భయ్య. సూపర్ ఉంది భయ్య, సూపర్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ మనిషి కాదు, దేవుడు. మాకు పైన దిగి వచ్చిన దేవుడు భయ్య పవన్ కళ్యాణ్. చెప్పడానికి ఏం లేదు, రేపు మీసాలు చెప్తాం అందరం. తమని చెప్పాడు భయ్య మీసాలు చెప్తాం. ఇప్పుడే చెప్తున్నాను, మీసం తీయనా మొన్నే. రేపు పంపిస్తాం, రేపు తీసి పంపిస్తాం. చేసుకున్నాం, రేపు వెళ్తున్నాం. కొత్త పగలు ఉంటుంది సినిమా అంతా వేసుకొని చెప్పడం కాదు, అందరూ వేసుకోండి. అది ఇది విజయవాడ దగ్గర మైలవరం. అన్నయ్య, వదిన, అన్న ఫ్రెండ్. మామూలుగా ఇక్కడే ఉంటాను, జాబ్ చేసుకుంటాను. సో అందరికి ఇన్స్పిరేషన్
ఇక్కడ. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం వస్తున్నారు ఫస్ట్ టైం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంకా రాలేదు కదా, వచ్చినాక ఆటోమేటిక్. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరినీ ఒక దగ్గర ఇంకా పవన్ కళ్యాణ్ అంటే క్రౌడ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉంది? టాప్ నాచ్. ఇంకా మనం మాట్లాడకూడదు, అది పవన్ కళ్యాణ్ అసలు మేము మాట్లాడలేము. తెలీదండి, ఇంకా చూడలేదు కదా సినిమా. ఫ్యాన్ బాయ్ గురించి ఏం చెప్తారు, ఎలా చూపించారు పవర్ స్టార్? చెప్పాలా? స్క్రీన్ మీద చూడండి తెలుసు.